హాయ్ గైస్, నేను ఈరోజు మా అన్న మీద ప్రాంక్ చేయబోతున్నా. అది ఏంటంటే లవ్ లెటర్. ఇదిగోండి లవ్ లెటర్. ఇది నేనే రాశాను, చాలా కష్టపడి రాశాను. మా అన్న మీద ఏమిటంటే, నీకు ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది, ఇలా లవ్ లెటర్ రాసి నాకు ఇచ్చింది, ఆ అమ్మాయికి భయం వేసిందంట అని చెప్పేసి నేను చెప్తాను గాయస్. నువ్వు రీల్స్ తీస్తుంటావు అంటగా, అక్కడ ఎక్కడో చూసి నేను ఇష్టపడింది, అందుకు లవ్ లెటర్ రాసి నాకు ఇచ్చింది అని చెప్తాను. నేను మా అత్త కలిపి ప్రాంక్ చేయబోతున్నాం గా. ఓకే ఓకే చేద్దాం అత్త. ఓకే ఓకే ఓకే. వీడియో అయితే క్రేజీగా ఉండి ఫన్నీగా ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. అలాగే కేవలం ప్రాంక్ కోసమే ఈ వీడియో. మా అన్న ఏదో అలా చేయాలని నాకేమైతే అలా లేదు, కేవలం ప్రాంక్ కోసమే. మీరేం వేరే ఉద్దేశంతో ఏమనుకోకండి, అలా కేవలం ప్రాంక్ కోసమే చేస్తున్న ఈ వీడియో. అట్లీస్ట్ ఇంత మా ఆయన నేను ఫస్ట్ టైం చేయబోతున్నా, అది ఏమంటాడో ఏమో నాకు తెలియదు. ఫస్ట్ టైం చేస్తున్నాం, మీరే చూసి ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. అట్లీస్ట్ 100 లైక్స్ అండ్ 50 సబ్స్క్రైబ్స్. ఓకే, ఇప్పుడు ఫోన్ చేస్తాను. హలో, ఏం చేస్తున్నావు? నీకు ఎవరో ఒక అమ్మాయి లవ్ లెటర్ ఇచ్చింది. నీకు? అవును, నిజం, నీకు ఒక అమ్మాయి లవ్ లెటర్ ఇచ్చింది. ఏ నిజము? అమ్మాయి నువ్వు రీల్స్ తీస్తున్నావంట, నేను చూసింది. అమ్మాయి నీకు లవ్ లెటర్ రాసి ఇచ్చి, అది నీకేసి నీకు భయం వేసిందంట, అందుకు నాకు ఇచ్చింది. అదే ఆ రోజు మనము వచ్చాం కదా, నన్ను జాయిన్ చేయించావు కదా, ఆ రోజు నన్ను జాయిన్ చేయించడానికి వచ్చావు కదా, ఆ రోజు అమ్మాయి చూసిందంట. అమ్మాయి కూడా బెంగళూరేనంట. అయితే చూసిందంట, నీ ఇట్లా ఓస్ రోడ్లో చూసిందంట. అయితే నాకు ఇచ్చింది, నీకు ఇమ్మని చెప్పింది. నిజం, ప్రామిస్ అంటే ఇచ్చింది. చూపియాలా? నేను చదవాలా లెటరు? ఫోటో పెట్టు, చదువుతా చూడు. ఫోటో పెట్టలే. చదువుతా. సరే ఫోటో పెడతా, బట్ నేను చదువుతా. ఫోటో పెడతా నీకు, బట్ నేను చదువుతాను. ఫస్ట్ ఫోటో పెట్టు. సరే పెడతా. ఇంట్లో ఉన్నా. నిజంగానే అమ్మ వాళ్ళు ఎవరు ఫ్రెండ్ వచ్చి నాకు ఇచ్చిపోయింది లెటరు. అత్తమ్మ ఉంది, అత్తమ్మకి తెలుసు. నిజం, ప్రామిస్ అండి. కావాలంటే అడుగు అత్తమ్మని. లేదు నిజం. ఇదిగో పంపిస్తున్నా చూడు, కావాలంటే ఒక నిమిషం. ఫస్ట్ లెటర్ అంట. ఫస్ట్ లెటర్ అంట. తెలుగులో ఉంది. పంపించిన చూడు ఎంత రాసిందో. అసలు నా గురించి అనుష, నువ్వు మీ సిస్టర్ చాలా బాగుంది, నీ పక్కలో సిస్టర్ ఉంది, మీ సిస్టర్ని బాగుందని చెప్పింది. నేను రాసినది కాదు. అసలు నా అక్షరాలు ఎక్కడైనా ఇంత నీట్గా పడతాయా చెప్పు. ఇంకొక పేపర్ కూడా పెడుతున్నా చూడు. ఏమేం రాసిందో అసలు చదివితే మైండ్ బ్లాక్ అయింది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన అంటే ఇన్స్టాలో రోజు ఫోన్లో నేను చూస్తున్నా, నీ మంచి వీడియోలు చేస్తున్నావు, అందుకే నువ్వు నాకు చాలా ఇష్టం అంట. అబ్బాయి ఇదేంటి ఇంకో ఫోటో? నీకు రావట్లేదు, నెట్వర్క్ లేదు.
చేస్తున్నా మంచి మంచి చూడు ఇంకో ఫోటో కూడా పెట్టినాను. లవ్ యూ మంజు. మంజు మాస్టర్ అనే పేరు కూడా చాలా నాకు నచ్చిందంట. అనుకుంటున్నాను నువ్వు నాకు ఒక రోజు కనిపించావంట, కానీ వెంటనే వెళ్ళిపోయావంట. వెంటనే వెళ్ళిపోయావు సిస్టర్. చూశాను, మీ సిస్టర్ కూడా చాలా బాగుంది. చూడు అసలు ఎట్లా రాసింది. మీ సిస్టర్ కూడా మాస్టర్ అనే పేరు కూడా చాలా బాగుంది. నచ్చిందంట. బాగుంది కాదు, నచ్చింది. చాలా నాకు నచ్చింది. అలాగే నువ్వు కూడా నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ మంజు. నీకు డైరెక్ట్ గా చూడలేక చాలా బాధ కాదు, అది డైరెక్ట్ గా చెప్పలేక చాలా భయం వేస్తుంది. డైరెక్ట్ గా చెప్పలేక నాకు భయం వేస్తుంది. అందుకే నేను ఇలా ఇది ఇవ్వస్తున్నాను. ఇంకోటి ఇవ్వవలసి వస్తుంది. నువ్వే రాయండి. ఇది నేను కాదు. అనుషాందేరు అనుష్కనా ఇదేది? ఎక్కడ కింద ఏది? ఇట్లు ప్రియమైన రాణి అది అక్షయ అంట. ఎవరో చూడు, మళ్ళీ ఎవరు నేను ఫాలో అవుతుందంట. ఎవరో చూడు, నేను ఫాలో అవుతుందంట. అక్షయ అంట. అది లవ్ యూ మంజు, లవ్ యూ సో మచ్ అంట. సెకండ్ ఫోటో పెట్టు క్లీన్ గా. నాకు సెకండ్ పెట్టినా చూడు, క్లారిటీగా రాలేదు. నాకు వచ్చింది చూడు. క్లారిటీగా రాలేదు. ఫోటో వచ్చింది, క్లారిటీగా రాలేదు. ఓ అవునా, సరే ఇంకోసారి పెడతావు. ఏంది మళ్ళీ బ్లర్ వస్తుంది. ఇంట్లో తెలిస్తే మరేది ఉంటుంది. మళ్ళీ ఎవరో చూడు అమ్మాయి. నాకేం తెలుసు, నాకు ఇచ్చింది అసలు నాకే అర్థంగా తెలుసు. ఎవరికైనా చేస్తే మర్యాద ఉంటుందా? వచ్చిందా? చూస్తున్నా. క్లారిటీగా పెట్టు. ఏం ఇట్లా బ్లర్ గా పెడతావు? క్లారిటీగా పెడుతున్నావు చూడు. నీకేం గుడ్డికి నాకు కనబడదా? గాడిద పైన క్లారిటీగా రావట్లేదు చూడు. కింద మిడిల్ కరెక్ట్ గా వస్తా ఉంది. పైన నువ్వు అదేది కరెక్ట్ కనబడట్లేదు. నేను చూడు ఇప్పుడు వచ్చింది. చదువుతా చూడు. నువ్వు పెడుతున్నది తిరుగుతాను నెట్వర్క్ లేక. నువ్వు నాకు కనిపించిన ఆ రోజు నువ్వు మీ సిస్టర్ను డ్రాప్ చేయడానికి వచ్చారు కదా. దోసరోడ్లో ఆ రోజు డ్రాప్ చేయలేదా? నన్నే ఆ రోజు నన్ను జాయిన్ చేసిండే రోజు, అది ట్రైనింగ్ కి. అది అంటే అప్ప ఉన్నాడు, కానీ నన్నే చూసిందంట. యాదే ఎక్కడ?
ఏంది అది? నువ్వు నాకు కనిపించిన ఆ రోజు నువ్వు మీ సిస్టర్ను డిఆర్ఓబి ఏమవుతుంది డ్రాప్ కనబడట్లేదు నాకు. డ్రాప్ చేయడానికి డ్రాప్ చేయడానికి ఓ వచ్చారు వచ్చారు కదా. అది నీకు తెలుగు రాదా? కదా. నీకు ప్రియమైన అమ్మాయి రాసింది, నీకు అంత మాత్రం అర్థం కాదా? చూశాను. హొస రోడ్లో చూసిందంట. అంటవేంది? నిన్నే నీకే చెప్తా అనేది. ఎవరు అమ్మాయి? ఎవరో తెలియట్లేదు నాకైతే. అసలు నిన్ను ఫాలో అవుతుందంట, ఒకసారి చెక్ చేసుకో. అసలు నాకు ఇచ్చింది లెటరు. మీ దగ్గర వస్తుందా పనికి? పనికి నా దగ్గర కాదు, అదొర చూసిందంట. అంటే నేను ఇక్కడే ఉంటున్నా అని చెప్పి ప్లీజ్ ఇవ్వండి అని చెప్పింది. అసలు చదువు అంత పూర్తిగా అసలు ఎట్లా రాసిందో చూడు. చదువుతున్నావా? అసలు ఎవరికైనా తెలిస్తే ఏమన్నా ఉందా ఇది? హలో, అసలు అత్తమ్మ ఇచ్చింది కదా అమ్మాయి, స్కూటీలో వచ్చి ఇచ్చింది కదా. చూడి, అసలు మా అమ్మకి తెలిస్తే ఉంటుందా? ఇవిడే ఇట్లా ఉంది ఇంట్లో. మాట్లాడు. హలో, మాట్లాడు. ఏం చేస్తున్నావు? ఇదంతా మీరే చేయలేదులేమే. ఎవరితో రాసిస్తున్నారు మీరే? అసలు ఎవరున్నా రాయడానికి? అసలు నాకు ఎవరన్నా తెలుసు చెప్పు. ఇక్కడ కొత్త ప్లేసు చెప్పు నువ్వే. ఏం లేదు, నిజంగా ఇచ్చిపోయింది అమ్మాయి. చదువు ఒకసారి కావాలంటే. ఎవరిస్తారంటే నీ లవరు. నీకెవరు అంటే నువ్వు ఎవరో రీల్స్ చూస్తా అందంట రోజు. నువ్వు పెట్టి అంటే మంచి మంచి రీల్స్ ఇస్తున్నావంట, నువ్వు నచ్చావంట. లవ్ యూ కూడా చెప్పింది. లవ్ యూ సో మచ్ మంజు అంట. ప్రాంక్ కాదు, రియల్, నిజము. అవన్నీ నేను అవన్నీ నేను వేను. నిజంగా ఒక అమ్మాయి ఇచ్చిపోయింది అంతే. నేనేం మాట్లాడను. నేను అవన్నీ పెట్టాను. నేను అత్తమ్మ అడుగు కావాలంటే. 5 గంటలకు వచ్చి అమ్మాయి ఇచ్చిపోలేదు అత్త. ఊరికి ఉండితే ఎవరు నాకు చూడలేదు. ఏం చెప్తా అన్నావు? పొగడెత్తాను అన్న. అయితే టైంగా చెప్తాను. నిజమన్నా? నేనైతే నమ్మట్లేదమ్మ తల్లి. నమ్మకపోతే పో. నిజంగా అమ్మాయి నేను లవ్ చేస్తా అందంటే నువ్వేమన్నా చేసుకో. నీతోకి వస్తుంది, నీతో మాట్లాడుతుందంట అమ్మాయి రేపు. నెంబర్ అమ్మాయి ఏం ఇయలేదు నాకు. అక్షయ అంట, నువ్వు ఫాలోలో చూసుకోమని చెప్పింది. తెలుగు దాంట్లో అంటే తెలుగు అమ్మాయి కన్నడ వచ్చంట కొంచెం కొంచెం. ఇక్కడ బెంగళూరులోనే ఉంది కాబట్టి కొంచెం వచ్చంట. మంజు తెలుగులోనే ఉంటుంది. అక్షయనా? అక్షయన ఫాలోవర్ ఎవరు రాలేదు. చూసుకో. ఏమన్నా అంటే నిక్ నేమ్ ఏమన్నా పెట్టుకున్నారేమో. నాకేం తెలుసు. ఎవరన్నా యూజర్ నేమ్ పెట్టుకుంటారు చూడు.
ఏ లేదు చిట్టి, అబద్ధాలు చెప్తాను మేమంతా. అసలు నాకేమో అసలు అసలు ఏ రోజు నా అబద్ధాలు చెప్పాను నీతో నేను. అత్త ముందు కావాలంటే అడుగు. ఏడిచ్చింది ఈ లెటర్? ఈ లెటర్ ఎక్కడ ఇచ్చింది నీకు? ఇక్కడే ఇక్కడ అంగడితో ముందు ఇచ్చింది. ఇట్లా అంటే అక్కడ బయట ఉన్నాం అంటే 5 గంటలకి నేను మామయ్యకి బిస్కెట్లు ఇచ్చేకపోయింటే. చెట్టే నీకు అసలు నీకు ఎట్లా చెప్పాలి నేను? నేనైతే నీకు చెప్పు 1% కూడా నమ్మనమ్మా. ఇంత క్లారిటీగా చెప్తున్నా కూడా నువ్వు నమ్మట్లేదంటే నేనేం చెప్పాలి? నేనైతే నమ్మట్లేదు అసలు పో, నీకు నేనేం చేయలేను. అమ్మాయి రేపు వస్తుందంట, కలుస్తుందంట నిన్ను. కలవమని చెప్పు. నేను ఎక్కడున్నా వాళ్ళకి తెలియదు, ఎట్లా కలుస్తారా? అట్లా వస్తుందంట అమ్మాయి, నువ్వు తెలుసుకుంటుందంట, కొన్ని రోజులకైనా వస్తుందంట. కొన్ని రోజులు ఎందుకు, డైరెక్ట్ నంబర్ ఇమ్మని నేను మాట్లాడతా. నంబర్ ఇప్పించుకోండి. సీక్రెట్ న్యూస్ అంటే సీక్రెట్ గా కలుస్తుందంట నిన్ను. పనికి ఎక్కియద్దు, గుద్దను అదేదో చూసుకో. ఏంది అట్లాంటి మాటలు మాట్లాడతావు నువ్వు? ఏం చెప్తాను ఊరికే, ఏం ఎవరన్నా రియల్ గా అనుకోవాలా? రియల్ ఉండేదో చెప్తున్నా, నేనేమన్నా అబద్ధం ఏమన్నా చెప్తున్నానా నీకు? ఎవరితో రాపించినా చెప్పేది? ఎవరితో రాపించడం ఏంది? నేను అసలు నా అక్షరం అలా లేకపోతే నేను రాసినానని చెప్పడానికి. అసలు మన ఇంట్లో ఎవరు, నా అత్తమ్మకి ఇంక రాదు తెలుగు రాయడానికి, రాదు ఇంక మామకి రాదు రాయడానికి. ఎవరు రాస్తారు ఇంకా? అసలు క్లాస్ లో 2 గంటల సేపు ఆమె చెప్పింది చేయడానికే మాకు వీలు కాదు. అట్లాంటిది నేను లెటర్ రాపిస్తాను ఎవరితో అన్నా? నవ్వకు, చెప్పు ఎవరు అమ్మాయి? నాకే తెలియదు అంటే చెప్తాను. అసలు చూడు, మీ సిస్టర్ ఉంది కదా, అర్థం అయింది. అందుకే నేను మీ సిస్టర్కు ఇస్తున్నా, తీసుకోండి ప్లీజ్, మీరు ఏమి అనుకోరు కదా అంట. మీరేమి అనుకోరు కదా? చూడు కరెక్ట్గా రాసింది అమ్మాయి. నీ మనసు అమ్మాయికి తెలుసు, అందుకే ఏమనుకోరు కదా అని కూడా రాసింది. ఫస్ట్ వాళ్ళు ఎవరు ఏమో ఏమే తెలీదు, ఏం ఇవ్వలేదు. నేనేం చెప్పానండి, ఇస్తాను మీ అన్నకి ఇవ్వండి, ఇట్లా చెప్పండి అని చెప్పింది అంతే. లేను ఆ రోజు నన్ను వదిలిపెట్టడానికి వచ్చావు కదా నువ్వు, ఆ రోజు ఆట ఎక్కుతున్నా అప్పుడు చూసిందంట అక్కడెక్కడో. వీడియో కాల్ చేయను, నేను చేయను అసలు. నేను చెప్తున్నా, ఇంత ఫోటో పెట్టినా రియల్ గా వీడియో కాల్ వచ్చుమే. హలో, వెయిటింగ్ ఫర్ రిప్లై. వెయిటింగ్, అదే చూడు, వెయిటింగ్ ఫర్ రిప్లై ప్లీజ్ మంజు, నేను కూడా ఇక్కడ బెంగళూరులో ఉన్నా అని చెప్తుంది అమ్మాయి. ఫస్ట్ నువ్వు వీడియో కాల్ ఎత్తు. నేనా? వీడియో కాల్ ఎత్తా. నేను ఎత్తాను, నేను ఎందుకు ఎత్తాలి? ఎత్తినా అబద్ధాలు చెప్తావా దొంగముండా? లేదు నిజం, ప్రామిస్. అంటే నా తోడు నేను అవన్నీ తోడులో గిండు పెట్టాను. నేను అని చెప్తున్నా కదా, అవన్నీ ఏం పెట్టాను నేను. ప్రాంక్ ఏం చెయ్యకు నాకు, సరేనా? అసలు పాప అమ్మ ఎంత బాగా రాసింది నీ కోసము. నువ్వేమనుకో కదా, నువ్వు ఎన్నిసార్లు రాసింది చూడు. నేను రాసింది తప్పలేదు. ఆమె కూడా ఒక ఆడపిల్ల, నువ్వు ఒక ఆడపిల్ల, సరేనా? ఎవరు ఏమో నాకే తెలియదు, క్లారిటీ తెలియదు. నేను ఎట్లా చెప్తా? నాకేమన్నా తెలుసునా? మరి నాకేమన్నా తెలుసునా? నేను అక్కడ ఉంటాను పోనీ తెలుసుకోవడానికి. నువ్వు నవ్వుతుంటే ప్రాంక్ గుర్తు నవ్వుకొని ప్రాంక్ కాదు, ప్రాంక్ కాదన్నయ్య, నిజమన్నయ్య ప్లీజ్ నమ్ము. పాప మా అమ్మాయి నీ కోసం ఎంత బాగా రాసిందో చూడన్నయ్య. నేను నమ్ముతున్నా, నమ్మలేదు అని చెప్పట్లేదు. బట్ ఫ్యాక్ట్
అది అమ్మాయి కాదు ఒక నమ్మకం. మీరెవరో రాయిండేది అంటే ఎవరు రాస్తారు అసలు? ఇంత ఇంత బాగా రాస్తారు అసలు? నాకు రాయడం వచ్చు అసలు లవ్ లెటర్. నేను ఏ రోజన్నా రాశానా లవ్ లెటర్లు? రాత్రి కొట్టడం తెలుసు కదా, రాత్రి కొట్టడం తెలుసు కదా. అబ్బా నాకు అంత రాదులే అసలు, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదులే అసలు. అమ్మాయి ఎవరో చూడు పట్టుకో, అసలు నీకోసం రాసిందంటే లవ్ చేస్తావు అమ్మాయిని? రేపు మనడు ఒకవేళ వస్తే నేను చెప్తా. అబద్ధంగా చెప్తా ఊరుకో. అసలు నీ ఏం చెప్పిన అబద్ధాలు 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 అబద్ధాలు. అసలు ఇంకేం చెప్పను పో. నీకు అమ్మాయి పాపం ఎంత ఆశలు పెట్టుకుందో నీ మీద. నిజంగా అసలు అమ్మాయి ముఖం చూస్తా అంటే ఆశలు పెట్టుకుంది కదా, అసలు ఫేస్ కనబడింది తెలిసిన నాకు ఇస్తా అంటే. నేను చెప్తా ఏం చెప్తా, కాంటాక్ట్ నెంబర్ అన్నా ఇప్పించుకో. కాంటాక్ట్ నెంబర్ నాదంటే వాళ్ళు ఇప్పించుకో. కాంటాక్ట్ నెంబర్ అన్నా కాంటాక్ట్ చేసి, లేకుంటే ఇట్లా అవుతుంది. ఎందుకు నాతో అన్ని అబద్ధాలు చూడు. నాకు తెలుసు నీకు చెప్తుండేది అన్ని అబద్ధాలు. ఏం అత్తమ్మా చూడు, అత్తమ్మ ఎట్లా మాట్లాడుతున్నాడు చూడదు. అబద్ధాలు అనుకుంటున్నాడు చూడు. అబద్ధాలు కాదు మంజు, ఇది చూపి, ఆ లెటర్ చూపి ఫస్ట్. ఇదిగో చూడు. అదే నాకు అది ఏమని మార్చానా చెప్పు. అదే పేపరు చూడు. లవ్ యూ మంజు, లవ్ యూ సో మచ్ అంట. హార్ట్ సింబల్ వేసింది. అది ఏంటి ఇది స్మైల్ సింబల్ వేసింది. ప్రియమైన నీకు అక్షయ అంట. చూడు ఎంత బాగా రాసింది అమ్మాయి. నాకైతే బాగా నచ్చింది అబ్బా లెటరు. నాకు తెలుసు అంత ప్లాన్ చేయడానికి ప్లాన్ తీసుకొని మాట్లాడుతున్నారు. నువ్వు వచ్చింది ఫ్రాంక్ 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 అంతా నాకు తెలుసు. అయ్యో అవును నిజంగా ప్రాంకే. చెప్పింది నప్పుతారని. అయ్యో గైస్ చూశారు కదా గైస్ ఫ్రాంక్ వీడియో. నాకైతే చాలా లైక్ అయింది. మీకు కూడా ఎలా అనిపించింది అన్నది ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.